మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఈ యొక్క మే నెలలో ద్వాదశ రాశులలో కొన్ని కీలక మార్పులు జరగబోతున్నవి. ఈ కీలక మార్పులు జరిగేటువంటి సందర్భాలలో మరి ద్వాదశ రాశులకు సంబంధించి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఒక 5 రాశులు ఏవైతే ఉన్నాయో విపరీతమైనటువంటి లక్ష్మీ యోగం పట్టబోతూ ఉన్నది. మరి ఇట్టి లక్ష్మీ యోగం పట్టబోయేటువంటి 5 రాశులు ఏమిటి, మరి మిగిలిన 7 రాశులకు సంబంధించి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది, పూర్తి వివరాలకై తప్పకుండా వీడియోను చూస్తూ ఉండండి. కుంభరాశికి సంబంధించి ముందు మాటగా ఇల్లు వాహనము సంబంధించి ఒక యోగం ఏర్పడబోతున్నది. అంటే గృహము నిర్మించుకునేటువంటి అవకాశాలు కావచ్చును, లేదా ఒక వాహనము కొనుగోలు చేసేటువంటి అవకాశం కావచ్చును. ఇలాంటివి ఎంతో విశేషంగా మీకు ఉండబోతున్నది. రెండవది ఫ్యామిలీకి సంబంధించి కొంత సరదాగా ఇంట్లో ఉండేటువంటి ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించి హ్యాపీ హోమ్గా కానీ చాలా హ్యాపీగా గడిచేటువంటి విధంగా మీకు ఈ నెల ఉండబోతున్నది. హ్యాపీనెస్గా పాత సమస్యలకు ముగింపు అనుకోండి ఈ నెల మీరు అనుకోవాల్సింది. నాలుగవది పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి అత్యంత అద్భుతంగా సక్సెస్గా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉన్నది. ఐదవది మీకు ఒక స్థిరత్వం అనేటువంటిది ఏర్పడబోతున్నది. సో చాలా సంతోష కలిగినటువంటి విషయాలు ఇవి 5 మాత్రము. ఈ 5 విషయాలలో సుమారుగా 5 విషయాలు మాత్రం జరుగుతాయి. మరి ఇవి కాకుండా ఇంకా కొంత మైనస్లు కొంత ప్లస్లు కూడా ఉన్నవి. సో కుంభరాశి అనగానే మనకు మరి ఈ నెల పంచమాతు గురువు ఉన్నాడు కనుక మనోవాంఛ సిద్ధి, దైవానుగ్రహము, చక్కగా ఐశ్వర్య ప్రాప్తి, కార్య అనుకూలత, బంధుమిత్రుల వృద్ధి, సంతానం కాని వారికి సంతాన యోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. సో మరొక విషయం ఏమిటయ్యా అంటే మరి ఇక్కడ దుష్టులతో అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఇది గమనించుకోగలరు. ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, అత్తగారింటి తరపు నుండి కొన్ని చివాట్లు కానీ స్త్రీలకు లేదా పురుషులకు, లేదా కొంత విలువ తక్కువ అయ్యేటువంటి మాటలు కానీ ఇలాంటివి కొన్ని ఉండబోతున్నవి. కొంత కార్యవస్తు నష్టములు కలగబోతున్నవి. దుర్బలత్వము, తేజో క్షీణత ఏర్పడి అటు పిమ్మట ఎప్పుడైతే మే 15 తారీఖు దాటిన తర్వాత సర్వకార్యసిద్ధి, అనూహ్య ధనప్రాప్తి, చక్కటి ఆరోగ్యము, మంచి సుఖమైనటువంటి జీవనము ఉండబోతున్నది. 15 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మరొక విషయం ఏమిటయ్యా అంటే శనేశ్వరుడు మీకు 3వ భావానికి వెళ్ళబోతున్నాడు అంటే ట్రావెల్లో ఉన్నాడు, పూర్తిగా వెళ్ళలేదు. మళ్ళీ ఇక్కడ నన్ను తప్పుపడతారు. ఇక్కడ కీర్తి అంటే ధనాదాయము, శ్రమకు గుర్తింపు, అదేవిధంగా ప్రయాణాలలో లాభాలు, కుంభరాశి వారికి కొంత వ్యవహార సాఫల్యము అద్భుతంగా ఉంటుంది. ఇది మే నెలకు. ఇక జూన్ నుండి ఎట్లా అంటే 6వ భావానికి గురువు వెళ్తాడు. వెళ్ళగానే ఉద్యోగాలలో మార్పిడి చేర్పిడులు, అనూహ్య ఆపద, గత 2-3 నెలల నుండి చేస్తున్న ఉద్యోగం కూడా మనము సెట్ కాదు. అదేవిధంగా పై బాస్ నుండి మీరు లీడ్స్ ఇవ్వలేదని కానీ, లేదా మీరు సరిగా వర్క్ చేయటం లేదని కానీ సమాధానాలు చెప్పడము, మీకు ఉండేటువంటి కోపం మూలకంగా, సడన్గా మాట చెప్పే మూలకంగా, అవసరమైతే వేరేటోళ్ళని చూసుకొని మానేస్తాను అని చెప్పేటువంటి సందర్భాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో కొంతమేర బంధుమిత్రులతో కూడా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎటు తిరిగి ఈ ఒక్క నెల బాగుంది. ఈ నెలలోనే ఏమున్నా సెటిల్మెంట్ చేసుకోండి. ఈ నెలలో సెటిల్మెంట్ చేసి పెట్టుకొని హ్యాపీగా ఉండండి. ఇక మరొక విషయం ఏమిటి అంటే అందరి వలన కొంత ఆనందము,
అదేవిధంగా వ్యాపార భాగస్వాముల వలన నష్టములు, జీవనాధార నష్టము, వ్యయ ప్రయాసలు ఉన్నవి. ఇక్కడ వాహన ప్రాప్తి ఉన్నది. వాహనానికి ఈఎంఐలు కరెక్ట్గా కడుతున్నారా లేదా, లేదా వాహనము ఫైనాన్స్ వాళ్ళు గుంజుకొని పోతారు, లేదా కొత్త వాహనము కొనుగోలు చేసే యోగం ఉంది, లేదా వాహన ప్రమాదాలు ఉన్నవి. ఎవరి వయసును బట్టి వారికి ఈ రిజల్ట్స్ వస్తాయి. సో గోచారము గ్రహచారం అనేటువంటివి రెండు ఉంటవి. సా సి సు సే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి మీరు కుంభరాశి వారు సో గడిచిన 2018-19 నుంచి కూడా ఎన్నో ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలను ఫేస్ చేస్తూ ఉన్నారు. మరి ఈ కుంభరాశి వారు మెడికల్ రంగంలో కావచ్చును, ఫైనాన్స్ రిలేటెడ్ కావచ్చును, డబ్బులు ఎవరికైనా అప్పులు ఇవ్వడమో అందులో ఇరుక్కపోవడాలు కావచ్చును, చేసే ఇనుము రిలేటెడ్ వారికి కొంత ఇప్పుడున్న సందర్భాలలో ఇబ్బందులు ఏర్పడే సందర్భం కావచ్చును, ఎవరికైనా డబ్బులు ఇచ్చి సమయానికి రాక ఇబ్బందులు పడ ఏదైనా కావచ్చును. ఇలాంటి సమస్యలకు తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. మరి వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మనకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఏర్పడతవి. సో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఈ విషయాలకై వన్స్ నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ లైఫ్ టైం గుర్తుండిపోతుంది. ఇది 100కు 200%. సో కుంభరాశి వారు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోండి. కుదిరితే ఎక్కడైనా అపమృత్యు హోమం చేస్తే ఎవరైనా అక్కడ పాల్గొనే ప్రయత్నం చేయండి. సో ఆల్ ది బెస్ట్.